మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 7వ చరణం మరియు 8వ చరణం. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. చదివిన వాక్య భాగంలో ఇశ్రాయేలీల సర్వసమూహము దేవుని వాగ్దాన సంతతి దేవుని నామాన్ని బట్టి, దేవుని శక్తిని బట్టి, దేవుని పరాక్రమం బట్టి, దేవుని వాత్సల్యతను బట్టి, కరుణను బట్టి, ఆయన ద్వారా వీరు పొందుకున్నటువంటి క్షేమ స్థితిని బట్టి వారు పలుకుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి పలుకు జనులందరూ గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయిస్తున్నారు, మనమైతే మన దేవుడైనటువంటి యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాము. నిజమే, ఈ మాట నేటి తరంలో మనం చూస్తే చుట్టూ ఉన్న వారికి, ఇప్పుడు మన ఎదుట కనిపించే వారికి గుర్రాలు లేకపోవచ్చు మరియు రథాలు లేకపోవచ్చు, కానీ వారికి కలిగింది ధనము వారికి ఉంది, గర్వము వారికి ఉంది, అందము వారికి ఉంది, పలుకుబడి వారికి ఉంది, పేరు వారికి ఉంది, ఖ్యాతి వారికి ఉంది, భోగభాగ్యాలు, సుఖ సౌఖ్యమైనటువంటి స్థితి. వీటిని బట్టి జనులు అతిశయిస్తున్నారు, కానీ మనమైతే మన దేవుడైనటువంటి యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాము. అయితే ఈ చదివిన వాక్య భాగంలో అతిశయపడితే ఏమైనా పెద్ద సమస్య? లోకస్తులు వారికి కలిగినటువంటి ధనాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, అందాన్ని బట్టి, పేరుని బట్టి, పలుకుబడిని బట్టి అతిశయిస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళకి ఏమైనా సమస్య? మనమైతే మన దేవుడైనటువంటి యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాం, దీనివల్ల మనకేమైనా లాభమా అంటే అవును, స్పష్టంగా తేల్చి చెప్తుంది పరిశుద్ధ గ్రంథం 8వ వచనంలో, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. దాన్ని బట్టి దీన్ని బట్టి లోకంలో ఉన్నటువంటి భోగ భాగ్యాలను బట్టి అతిశయిస్తూ, వాటిని బట్టి గర్విస్తూ, వెర్రవేగుతూ నడుస్తూ ఉంటే ఒకానొక సమయం రాబోతుంది. ఆ సమయంలో నిశ్చయముగా వారు కృంగి పడిపోవలసిందే, కాలు తొట్టుపడి అగాధంలో పడిపోవలసిందే. వారిని లేవనెత్తువారు, వారికి సహాయం అందించేవారు ఎవరునూ ఉండరు. కానీ దేవుని నామాన్ని బట్టి అతిశయించు వారు మాత్రం చక్కగా నిలబడతారు. ఎక్కడ నిలబడతారు? ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా వారు స్థిరంగా నిలబడతారు. అందుకే మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూస్తాం, 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయును. లోకాశను బట్టి అతిశయిస్తూ ఉంటే వారు శోధన రాగానే, శ్రమ రాగానే, పరీక్ష రాగానే కృంగి నేల మీద పడిపోతారు. కానీ దేవుడు నమ్మదగినవాడు, ఆయన్ని బట్టి, ఆయన నామమును బట్టి, ఆయన విశ్వాసం ఉంచి, ఆయన కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణతో, విశ్వాసంతో విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి ఆయన భక్తులకు, ఆయన జన సమూహమునకు, ఆయన వాగ్దాన సంతతికి ఆయన ఎప్పుడు ఆసన్నుడే. ఆయన నమ్మదగినవాడు. ఆయన ఏం చేస్తారంటే, వారికి మనకి ఒకలాంటి శోధన వస్తుంది, వారికి మనకి ఒకలాంటి పరీక్ష వస్తుంది, వారికి మనకు ఒకలాంటి శ్రమలే వస్తాయి, వారికి శరీర సంబంధమైనటువంటి అనారోగ్యాలు వస్తాయి, మనకి అనారోగ్యాలు వస్తాయి, వారికి ఆకలి వేస్తుంది, మనకి ఆకలి వేస్తుంది, వారిని పడవేసినటువంటి పాపాలే మనల్ని పడవేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ సాధారణంగా మనుషులకు కలిగేటువంటి శోధనలు, శ్రమలు, భారాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు అందరికీ సాధారణమే. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ముదిమి వచ్చినటువంటి ముసలివారి వరకు ప్రతి వారికి ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక పరిస్థితిలో శ్రమ, శోధన, ఇబ్బంది, బాధ, నిట్టూర్పు కలుగుతూనే ఉంటాయి. సాధారణంగా ప్రతి వానికి కలుగుతాయి. అయితే మన దేవుని నామమును బట్టి అతిశయించుచున్నటువంటి మనకు ఆయన నమ్మదగిన వాడు, ఆయన మనకు ఆసన్నుడు. మనకి అటువంటి శోధనలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, కన్నీరు, మానని వేదన వచ్చినప్పుడు ఆయన మనతో కూడా ఉండి మనల్ని ఆ శోధనలో, బాధల్లో తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రక్కనే ఉంచుతాడు. వారైతే ఆ మార్గాన్ని గుర్తించలేక కృంగి నేలను పడి ఉంటారు. మనమైతే మార్గమును ఎరిగిన వారంగా, మన కొరకు సరైనటువంటి సహాయకుడు మన పక్షాన నిలిచి ఉండగా, ఆసనుడు మన కొరకు చేయి చాచి ఉండగా, ద్వారమును తెరిచి ఉండగా, ఆ ద్వారంలో ఉండి మనం తప్పించుకొని క్షేమంగా క్షేమస్థితికి మనం అడుగు వేస్తాం. కానీ వారికైతే ఆ క్షేమస్థితి సంబంధమైనటువంటి మార్గం మూయబడి ఉంటుంది గనక, వారికి దిక్కు లేదు గనక వారు కృంగి నేలన పడిపోతారు. అందుకే వాక్యం సెలవిస్తుంది,
ఆయన నామమును బట్టి అతిశయిస్తే మనకి మార్గం సరళంగా తీసుకువెళ్తుంది. మనకు సత్య మార్గం, జీవ మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. మనం అడుగు వేయలేనటువంటి స్థితిలో కూడా ఇక్కడ వేయాలని అడుగు అని పరిశుద్ధాత్ముడు స్పష్టంగా తెలియజేస్తాడు. మనం ఒక విషయం చూసినట్టయితే, ఒక ఉదాహరణకు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం మనం చూస్తాం. ఈ అధ్యాయం అంతా దావీదు గొల్యాతుకు జరిగేటువంటి యుద్ధం. కానీ గొల్యాతు మాత్రం బల్యాన్ని, కత్తెను పట్టుకొని దావీదు మీదకు వస్తున్నాడు. దావీదు అంటున్నాడు అతనితో, గొల్యాతు, నువ్వు నాకంటే ఎత్తు కలిగిన వాడు, నువ్వు నాకంటే బలం కలిగిన వాడు, మరియు నీ దగ్గర కత్తి ఉంది, ఈటె ఉంది, బల్యం ఉంది, నువ్వు చాలా బలంగా ఉన్నావు, నేను బాలుడను. కానీ గుర్తుపెట్టుకో, నీ అతిశయం నీ బలాన్ని బట్టి, నీ ఢాలును బట్టి, నీ ఈటెను బట్టి, నీ కత్తిని బట్టి. నా అతిశయం నా దేవుడైనటువంటి యెహోవా నామము, ఆయన నామంలో నేను యుద్ధానికి వస్తున్నాను, నీ ఓటమి తథ్యమని దావీదు యుద్ధ రంగంలోకి అడుగుపెట్టాడు. నిజమే, యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నటువంటి వారికి ఆయన ఎప్పుడు ఇరుకులోనూ విశాలతను కలుగు చేస్తాడు, ఇబ్బందులోనూ మార్గాన్ని చూపిస్తాడు, దిక్కు తోచని స్థితిలో దిక్కును చూపిస్తాడు, మార్గాన్ని స్పష్టంగా మనకు బయలుపరుస్తాడు. దావీదు దేవుని నామమును బట్టి అతిశయించిన వాడుగా గొల్యాతును సులువుగా జయించాడు. వారైతే లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయిస్తున్నటువంటి గొల్యాతు వంటి స్వభావం కలిగినటువంటి నేటి జనులు వారి అందాన్ని, గర్వాన్ని, ధనాన్ని, ఎత్తును, బలాన్ని, పలుకుబడిని, వారి ఉద్యోగాన్ని, వారి వ్యాపారాన్ని, వారి కలిగినటువంటి వస్తువులను బట్టి చూసి అతిశయిస్తూ ఉంటే, వారి గృహాన్ని బట్టి, వారి యొక్క వాహనాలను బట్టి, వారి యొక్క బంగారాన్ని బట్టి, వజ్రాలను బట్టి, వెండిని బట్టి అతిశయిస్తూ ఉంటే, వారి జ్ఞానాన్ని బట్టి, వారి పుస్తకాలను బట్టి అతిశయిస్తూ ఉంటే, వాటిని బట్టి అతిశయించే ప్రతి వారు కృంగి నేలను పడిపోవలసిందే. కానీ యెహోవా నామమును బట్టి అతిశయించు వారు కృంగిపోరు. వారు సడలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నిలిచి ఉంటారు. సమాధానకర్త అయినటువంటి దేవుడు వారి చుట్టూ కావలిగా ఉంటాడు, వారికి ప్రాకారంగా ఉంటాడు, కుడి ఎడమలకు విస్తరింపచేస్తాడు, తిన్న మార్గం నడిపిస్తాడు, శోధనను జయించే, శ్రమను జయించే, పాపాన్ని జయించే శక్తిని ఇచ్చి తిన్న మార్గంలో నడిపిస్తాడు. కనుక నేటి దినాన్ని వాక్యం ఏంటంటే, నీతోను మీతోను మనందరితో ప్రభు సెలవిసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగం. మనము దీనిని బట్టి అతిశయిస్తున్నాం. నీ అతిశయం దీనిని బట్టి, నీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని బట్ట, నీవు పొందుకున్నటువంటి రక్షణను బట్ట, నీ పరిశుద్ధాత్మ అభిషేకం బట్ట, దేవుని నడిపింపును బట్ట, లేక లోకంలో ఉన్నటువంటి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, అందాన్ని, ధనాన్ని, బంగారాన్ని, వజ్రాన్ని, వెండిని, చదువును, జ్ఞానాన్ని బట్టి అతిశయమా? ఈ లోక సంబంధంగా కనిపించేటువంటి ప్రతి అతిశయం కూడా కృంగి నేలను పడవలసిందే. కొందరు, నేను అంతరిక్షానికి ఎక్కి వెళ్ళాను, నేను చంద్రమండలంలో ఎక్కి వెళ్ళాను, నేను సూర్యుని దగ్గరగా చూశాను, నేను గ్రహాలన్నింటినీ లెక్కించాను, వాటినన్నింటినీ నేను చూడగలిగాను, భూమిని ఎంతో ఎత్తైనటువంటి తారస్థాయిలో నుండి గుండ్రంగా ఉన్నటువంటి భూమిని నేను చూడగలిగాను అని చెప్పుకున్న ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రభు వాక్యం సెలవిస్తుంది, వారు కృంగి లోకంలో క్రింద పడిపోవలసిందే. నేడు మనం చూసినట్లయితే ఎవరు ఊహించిన రీతిలో విపత్తు వచ్చి జనులను దర్శించింది. ఈ విపత్తు లోకములో ఉన్న వాటిని బట్టి అతిశయించు వారిని మరియు దేవుని నామమును బట్టి అతిశయించు వారిని ఏకరీతిగానే చూస్తుంది. కానీ వాటిని బట్టి అతిశయించు వారు వాటిలాగానే కృంగిపోతారు. కానీ యెహోవా నామమును బట్టి అతిశయించు వారు లేమిలో కూడా దేవుని సంతోషాన్ని అనుభవిస్తారు. కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆనందాన్ని, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు. దానికి సరైనటువంటి నిర్వచనం యోబు. కనుక మన దేవుడైనటువంటి యెహోవా నామమును బట్టి అతిశయించుదాం, ఆయనను మహిమపరుస్తాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలోంచి కన్నుల మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారు నిన్ను బట్టి అతిశయించినట్టు సహాయం చేయండి. వారికి కలిగిన దాన్ని బట్టి అతిశయించక, వాటిని బట్టి ఏమాత్రము గర్వించగా ఉండినట్టు కృప దయచేయండి. కేవలం నీ నామను బట్టి అతిశయించు వారి ఎదుట ఎవరు నిలబడలేరని వాక్యం ద్వారా స్పష్టంగా సెలవిచ్చుండగా, ఏమాత్రం సాతాను ఈ మాటలు వారి హృదయం నుంచి దొంగిలించకుండా ప్రతి సన్నివేశంలో, ప్రతి విషయంలో, ప్రతి దినమున నిన్ను బట్టి అతిశయించు వారుగా ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరిచి సమస్త కొద్దుల కొరతలు తీసివేయమని యేసు పరిశుద్ధాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.